హలో శామ్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు 4th ఆఫ్ జూలై, 258th ఇండిపెండెన్స్ డే అన్నట్టు అమెరికాలో. సో ఈరోజు మేము సెలబ్రేషన్స్ చూడడానికని వెళ్తున్నాము. మార్నింగ్ 11 టు ఈవినింగ్ 6 వరకు. సో లెట్స్ గో. సో వెల్కమ్ బ్యాక్ టు శామ్స్ డైరీ. ఇప్పుడు ఈ వీడియోలో మనము అమెరికా తన 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎట్లా జరుపుకుంటుంది అని ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. 1776 జూలై 4న స్వాతంత్రం ప్రకటించిన అమెరికా ఈరోజు 250 సంవత్సరాల ప్రయాణాన్ని గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని కొత్త విషయాలు నాకు అనిపించినాయి, ఇందులో నేను షేర్ చేశాను. లైక్ అమెరికాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఇంకా ఆ ఫ్లాగ్ యొక్క హిస్టరీ ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాము. నేను మీ సంయుక్త పొలిమారి. నా ఛానల్లో మీరు చూడొచ్చు ట్రావెలింగ్ వీడియోస్, అడ్వెంచర్ వీడియోస్, ఎక్స్ప్లోరింగ్ వీడియోస్. నాకు కొత్తగా అనిపించినవి నేను మీతో నా వీడియోస్ ద్వారా షేర్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి మా ఇంటికి దగ్గరలో సెలబ్రేషన్స్ చేస్తున్నారు అని అంటే చూద్దామని వచ్చేసాము పార్క్కి. సో ఇక్కడ కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. At 11 o'clock, we've had kids shelter, there's activities. Obviously, I would be remiss to not say we are giving away a car. సో ఇందాక అనౌన్స్మెంట్ చేశారు కదా, గివ్ అవేలో కార్ అనేసి. అదిగో ఇదే కారు. ఈ టికెట్ $20 ఏమో ఉంది. మేము కూడా టికెట్ తీసుకున్నాము, బట్ మాకు రాలేదు, అది వేరే వాళ్ళకి వచ్చేసింది. ఫస్ట్ విన్నరా? అది ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నరా? స్కూటర్ ఏమో సెకండ్ విన్నర్, అదేమో ఫస్ట్ విన్నర్కి. All the prizes are 18-year-old. Okay. For that's good. the state of North Dakota, like on gambling. There's kind of a raffle. There's Okay. some candies. Yeah, sure. How many? 3? ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి ఫ్రీగా ప్లాన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఈసారి కూడా ఏమైనా మంచిగా మనకు నచ్చిన ప్లాన్స్ ఏమైనా ఉంటే తీసుకుందాం అనేసి వెళ్ళినాం. కానీ ఏవి చూసినా కూడా నాకైతే ఏం నచ్చలేదు, అందుకోసమని తీసుకోలేదు ఈసారి. లేవు సన్ఫ్లవర్. వద్దు, ప్లాన్స్ తీసుకుందామని వెళ్ళినాం కానీ నచ్చలేదు అని అంటే మనకు కావాల్సిన ప్లాన్స్ ఏం లేవు. సో బ్యాక్ టు ద స్పాట్. ఈ గ్రౌండ్ అంతా జనాలతోటి కిటకిటలాడుతుంది అంతే కదా. హలో, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసిన రెడ్ కలర్, వైట్, బ్లూ కలర్లో డ్రెస్ అప్ అయ్యి మంచిగా అలంకరించుకొని వచ్చేసిండ్రు అందరూ. సో ఇప్పుడైతే కిడ్స్కి పరేడ్ అయితే జరిగింది. So we have a Miss North Dakota Strong in our presence. So Brooklyn Felix led our kids through the parade. So please, it's a long line. So those of you who don't know Sertoma, this is our 68th year of doing the fireworks, which will be out by South Middle School. The festival I'm hearing is probably 30 plus years in the making. And so today we've got just an extra special day celebrating our nation's 250. If you haven't had a chance, after the band is done and you have a moment, please go to the back of the park. It's our entrance. We've got a flag display. It's 250 years of flags, which is 26 flags.
representing our nation. Just take your time, walk through and enjoy it. So we've got that. I'll pop in other times. We start with the Pledge of Allegiance. So the flag will be raised after probably in 10 minutes for the national anthem. But if you guys would all indulge me, I'd like to do the Pledge of Allegiance with you. You know, stand if you're able, recite it with me. And this is how we kick off our Sertoma meetings. I pledge allegiance to the flag of the United States of America and to the republic for which it stands, one nation, under God, indivisible, with liberty and justice for all. Thank you and ఇక్కడ లైవ్ మ్యూజిక్ అయితే స్టార్ట్ అయ్యింది. నేషనల్ యాంథమ్, ఫ్లాగ్ హోస్టింగ్, ఇంకా బార్డర్లో వర్క్ చేసే సైనికులకి, దేశం కోసం ఎవరైతే పనిచేసి వాళ్ళు రిటైర్ అయ్యారో వారికి మ్యూజిక్ డెడికేషన్ చేస్తూ వారిని గౌరవించారు. నెక్స్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జరుగుతుంది నేషనల్ యాంథమ్తో. As I call your song, feel free to stand and be recognized for your service. అసలు ఈ అమెరికాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. 1776 జూలై 4న అమెరికా ప్రజలు బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించారట. ఆ ప్రకటననే డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని పిలిచారు. సో ఈ చారిత్రక పత్రానికి ప్రధాన రచయిత థామస్ జెఫర్సన్ అనే వ్యక్తి. తర్వాత స్వాతంత్ర యుద్ధం కొనసాగి 1783లో ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ద్వారా గ్రేట్ బ్రిటన్ అమెరికాను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించిందట. ఆ స్వేచ్ఛ కోసం పోరాడిన నాయకుల ధైర్యము, ప్రజల ఐక్యత, వారి త్యాగాల ఫలితమే ఈ నేటి అమెరికా స్వాతంత్ర దినోత్సవం. చూడండి, ఎక్కడ చూసినా కూడా ఎరుపు రంగు, తెలుపు రంగు, నీలం రంగు అంటే బ్లూ కలర్, మొత్తం ఈ ప్రాంతం అంతా ఈ 3 రంగులతోటే నిండిపోయింది. చాలా అందంగా డ్రెస్అప్ అయి వచ్చిండ్రు అందరూ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఇంకా ఫ్రెండ్స్ తోటి, కొలీగ్స్ తోటి అలా డ్రెస్అప్ అయి వచ్చిండ్రు అందరు సరదాగా సెలబ్రేషన్స్ చూడడానికి. అందరూ కలిసి ఈ ప్రత్యేక రోజును ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఇక్కడ. ఈ 250వ వార్షికోత్సవంలో మేము పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. 250వ సంవత్సరం అని అంటే నిజంగా అది చాలా గ్రేట్ఫుల్ కదా. పిల్లల్ని ఎంగేజ్ చేయడానికైతే ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే పెట్టాను.
అంత చిన్నపిల్లలు మాకు లేరు కాబట్టి మేము యాక్టివిటీస్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. సో ఇప్పుడైతే ఫ్లాగ్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు ఎట్లా డిజైన్ చేసారు, అసలు ఆ ఫ్లాగ్ చరిత్ర అంతా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ అమెరికా జెండా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్లాగ్లో లెఫ్ట్ సైడ్లో పైన స్టార్స్ ఉంటాయి, ఇంకా రెడ్ అండ్ వైట్ కలర్తో లైన్స్ ఉంటాయి కదా, వాటిని స్ట్రిప్స్ అని అంటారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఫ్లాగ్ ఇది, అప్పుడు బ్రిటిష్ పాలన కాబట్టి సింబల్ అయితే ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫ్లాగ్లో మాత్రం 50 స్టార్స్ ఉంటాయి, 13 ఏమో స్ట్రిప్స్ ఉంటాయి. 50 స్టార్స్ ఏమో 50 స్టేట్స్కి సూచనగా పెట్టిండ్రు. అలాగే ఈ లైన్స్, రెడ్ లైన్స్ ఉన్నాయి కదా, రెడ్ వైట్ లైన్స్, అవి 13 ఉంటాయి. అవి బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం ప్రకటించిన మొదటి 13 కాలనీలుగా సూచించారు. నేను ఇక్కడ అటాచ్ చేస్తా ఆ ఫ్లాగ్ని చూడండి. ఈ యుఎస్ ఫ్లాగ్ 27 సార్లు చేంజ్ చేసిందంట అఫీషియల్గా. ఎందుకు అనంటే ఫస్ట్ 13 బ్రిటిష్ కాలనీస్ ఉన్నాయి కాబట్టి 13 స్టార్సే ఉండే. ఒక్కొక్కటిగా ఇప్పుడు స్టేట్స్ పెరిగి 50కి చేరుకున్నాయి కాబట్టి ఆ 50 స్టార్స్ ఫ్లాగ్లో 50 స్టేట్స్కి రిప్రజెంట్గా పెట్టిండ్రు. ఇదే ఇప్పుడు కరెంట్ ఉన్న ఫ్లాగ్. ఇక్కడ ఉన్న వాళ్ళతో లాస్ట్ స్టేట్ ఏమి యాడ్ అయిందో ఫ్లాగ్లో అనేసి డిస్కస్ చేస్తూ ఉంటుంది. హవాయి అనేసి చెప్తా ఉన్నాయి. So here is the flag story. ఫైర్ వర్క్స్ ఉన్నాయి పార్క్లో, సో అక్కడికి వెళ్ళి కూడా ఈవినింగ్ షూట్ చేద్దాం. ఈ చిన్న బ్లాగ్లో ఈ అమెరికా ఇండిపెండెన్స్ ఫ్లాగ్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే ఫైర్ వర్క్స్తో అయితే సెలబ్రేషన్ ఎండ్ చేస్తారు. సో మేము ఫైర్ వర్క్స్ చూడడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్, టేక్ కేర్. సైనింగ్ ఆఫ్ సంయుక్త పెలిమారి. Thank you everyone for watching this video. చూడరా వీడియో తీస్తే వేస్తే మనం మంచి మూమెంట్ మిస్ అవుతాం. ఆశాబాయ్ విజిలింగ్ మెల్ల స్టార్ట్ లైట్ వచ్చినప్పుడు స్మోక్ ఉన్నారా అది ఎప్పుడైతే బ్లాస్ట్ అయిపోతుందో కానీ అట్లా కాదు. అసలు ఇంకొక సూర్యుడు వచ్చిండా అన్నట్టు వెలవాలరా. లైటింగ్ పడిందా? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది.